అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. స్కిప్ చేయకుండా ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుస్తది. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ టాపిక్ అండి ఇవాళ నాది. ఏంటి అంటే బాగా వైరల్ అంటే ఒక 2, 3 వీడియోస్ చూసాను. అవి నాకు నిజం అనిపించలేదు. నేను చేస్తున్నాను. ఏంటి అంటే వచ్చేసి ఈరోజు టాపిక్ యూట్యూబ్ అప్డేట్స్ అన్నమాట. ఏంటి అంటే యూట్యూబ్ టైమింగ్స్ మారాయంట. యూట్యూబ్ వాచ్ అవర్స్ మారాయి. మినీ మానిటైజేషన్ వాచ్ అవర్స్ మారాయి అని చెప్తున్నారు రిపీటెడ్‌గా. అసలేంటి నిజమా? అబద్ధమా? అనేది క్లియర్‌గా చెప్తాను. స్వీట్‌గా, షార్ట్‌గా. ఎక్కువసేపు లాక్ చేయను నేను. ఏంటి అంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళుంటే ఇప్పటి వరకు మాక్సిమం 2027 ఫిబ్రవరిలోగా వాచ్ అవర్స్ కంప్లీట్ చేయండి. ఏది 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ ఉండి వాచ్ అవర్స్ లేవనుకుంటున్నారు కదా! వాళ్ళకొక చిన్న లాజిక్ చెప్తానండి. లైవ్స్ రోజు 2 వీక్స్ 2 అవర్స్ పెట్టండి. ఈజీగా లైవ్‌లో వాచ్ అవర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డైలీ లాంగ్ వీడియో చేయండి. ఏదో ఒక కంటెంట్ వ్లాగ్ కానీ, మీరేదైనా ఫుడ్ తీసుకుంటే ఫుడ్ కానీ, కర్రీస్ కానీ, రోజు జరిగేది కానీ, ఏదైనా కొత్తగా మీకు తెలిసిన అప్డేట్ కానీ, ఖచ్చితంగా డైలీ ఒక లాంగ్ వీడియో 15 మినిట్స్ నుండి 20 మినిట్స్‌కి. అందరూ చెప్తారు వారానికి 3 కానీ, 5 కానీ వీడియోస్ పెట్టండి. లేదు, వారానికి డైలీ వీడియోస్ చేయాలి లాంగ్ వీడియో. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే తొందరలో వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే. తొందరలో వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే ఏంటంటే, ఇప్పటి వరకు మనం కష్టపడుతూ 1000 మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న వాళ్ళున్నారు కదా! వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటదనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రూల్స్ మారుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతదేమో! అంత వాచ్ అవర్స్ అంటే కంప్లీట్ చేయలేరు. 8000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టమండి. 4000 వాచ్ అవర్స్‌కే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఈ 3 మంత్స్, 4 మంత్స్ లోపే ఛానల్ ఏమంటారు క్రియేట్ చేసుకొని త్వరగా అప్‌లోడ్ చేసుకోండి ఛానల్‌ని. ఇప్పుడే స్టార్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం ఒక 2 మంత్స్, 3 మంత్స్, ఇప్పుడు 4 మంత్స్ ఉందా డైలీ ఏదో ఒక 10 మినిట్స్ అయినా లాంగ్ వీడియో చేయండి. డైలీ 2 అవర్స్ 1 అవర్ మార్నింగ్, ఈవినింగ్ ఒక 1 అవర్ లైవ్ చేయండి. వాచ్ అవర్స్ ఈజీగా కంప్లీట్ అవుతాయి. మీకు కంప్లీట్ అయ్యాయా? యెస్, నాకు కంప్లీట్ అవుతున్నాయి. దగ్గరలో ఉన్నాను. నాకు ఏమంటాం నేను ఇలాగే చేస్తున్నాను. నాకు అందరూ వారానికి ఒక లాంగ్ వీడియోలు 2 పెడితే చాలు అన్నారు. లేదు, డైలీ లాంగ్ లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. చాలా గ్రోత్ వచ్చింది. ఛానల్ గూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అవర్స్ కూడా పెరిగాయి. అందుకే చెప్తున్నాను నేను. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. మీలా సాధారణంగా నేను గూడా వచ్చాను. నేను జీరోతో స్టార్ట్ చేశాను. ఇవాళ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. 100కి, 1000కి 1,00,000 దగ్గరికెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వీలైతే మీరు కూడా ఇవి పాటించండి. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాలనుకుంటుంది 8000 వాచ్ అవర్స్. నిజమా? నిజమే. కానీ ఇప్పుడు కాదు. ఒక 5 మంత్స్ ఉందండి గ్యాపు. ఈ 5 మంత్స్ లోపు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా వాచ్ అవర్స్ కంప్లీట్ చేయండి. లేకపోతే ఇబ్బందయిపోతది. ఆ తర్వాత 8000 వాచ్ అవర్స్ ఇంకా కష్టమైపోతది. త్వరగా నేను చెప్పినట్టు డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టండి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. షార్ట్ 3 మిలియనా మినీ మానిటైజేషన్‌కి? అవును. ఫుల్ మానిటైజేషన్‌కి 10 మిలియనా? యెస్, 2 కరెక్టే. కానీ ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ పెరిగాక 2027 ఫిబ్రవరి నుంచి షార్ట్ మినీ మానిటైజేషన్‌కేమో 10,000 వ్యూస్ కావాలంట. వాచ్ అవర్స్ ఏమో 8,000 కావాలి. ఏంటండి ఎలా చేయలేస్తాం మనం? అందుకనే డైలీ ఒక లాంగ్ వీడియో చేసుకుంటే మీరిప్పుడే కంప్లీట్ చేశారు. 1 మంత్‌లో మీకు మానిటైజేషన్ అయిపోతది. ఎందుకు చెప్తున్నానో వినండి. నెక్స్ట్ వచ్చేసి 20,000,000 షార్ట్ వీడియో అంట. చెయ్యాలంటే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతది. అందరూ చాలా రకాలుగా చెప్తున్నారు. ఫైన్, నేను మీకు షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. ఒక 1 మంత్ 30 వీడియోస్ ముందుగాలే ప్లాన్ చేసుకోండి. 15-10 మినిట్స్ మాక్సిమం మీకు ఏమంటాము కంప్లీట్ అయిపోతది. మినీ మానిటైజేషన్ అయినా చాలు. 3000 అవర్స్. ఆటోమేటిక్‌గా 3000 అవర్స్ వచ్చినప్పుడు 10 అవర్
1000 అవర్స్ రావా? చాలా ఈజీగా వస్తాయి. తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి రూల్స్ మారుతున్నాయి. 8000 వాచ్ అవర్స్ కంపల్సరీ పెడతారంట. అప్డేట్ వచ్చింది. ఇప్పుడు వరకు చేస్తున్న వాళ్ళు నేను లైవ్‌లో పరిచయమైన వాళ్ళు కొంతమంది 1000 సబ్స్క్రైబర్స్ దాటి కూడా వీడియోస్ చేస్తూనే ఉన్నారు. 1000కి 2000 వీడియోస్ ఉన్నాయి. అందుకనే చెప్తున్నాను డైలీ ఒక లాంగ్ వీడియో చేయండి. ఈ వీడియో చూడకపోతే మీకు ప్రాబ్లమ్ అవుతది ఖచ్చితంగా. లాస్ట్ వరకు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే డైలీ ఒక లాంగ్ వీడియో ఏదైనా కుకింగ్ కానీ, డైలీ వ్లాగ్ కానీ, మీ చుట్టుపక్కల ఇక్కడ ఏమైనా జరిగినా, మీకు ఇంకేదైనా చెప్పాలనిపించినా, సో ఏదైనా మీరు తీసి డైలీ ఒక వీడియో పెడితే మాత్రం ఖచ్చితంగా అవర్స్ కంప్లీట్ అవుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను అలా చేస్తున్నాను. నాకు అలా కంప్లీట్ అయ్యింది. మీకు అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఎప్పటి నుంచి అప్డేట్ స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. తప్పకుండా షేర్ చేయండి ఈ మ్యాటర్ ఎవరికైనా. ఎలా ముందలకెళ్ళాలి అనేది అందరూ 13, 17 మినిట్స్‌లలో వీడియో చేస్తారు. హాఫ్ ఎన్ అవర్ కూడా చేశాను. నేను చాలా స్పీడ్‌గా చెప్పానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. 50 లైక్స్ ఇవ్వండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే. ఈవినింగ్ 3కి బిగ్ బాస్ న్యూ అప్డేట్ వచ్చింది. అది కూడా లైవ్‌లో లాంగ్ వీడియో ఉంది. ఇవాళ పోస్ట్ చేయాలి 3కి. ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో మీకోసం అర్జెంట్‌గా. అక్క మీరు చెప్పండి క్లారిటీగా వస్తదన్నారు అప్డేట్ అంటే చేశాను వీడియో. తప్పకుండా మీరు చూడండి ఈ వీడియో. ఈవినింగ్ బిగ్ బాస్ వీడియో కూడా చూడండి. ఎవరెవరు అగ్ని పరీక్షకు వెళ్లారు ఏంటి సో అని. థ్యాంక్ యూ సో మచ్.